కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు వారికి సంబంధించిన వారు ఈ వివాదంలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. ప్రముఖ నటుడు లియో మూవీ విలన్ మన్సూర్ అలీ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో విలన్గా నటించి మెప్పించారు. తాజాగా మన్సూర్ అలీ ఖాన్ తనయుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. మొన్న మధ్యనే మన్సూర్ అలీ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ వివాదం సమసిపోక ముందే ఆయన కొడుకు అలీ ఖాన్ తుగ్లక్ పోలీసులకు పట్టుబడ్డాడు. గత నెలలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళను పోలీసులు విచారిస్తే మన్సూర్ అలీ ఖాన్ కుమారుడు తుగ్లక్ పేరు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల తమిళనాట డ్రగ్స్ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే మొహమ్మద్ జయాముజిన్ కాలేజ్ స్టూడెంట్స్, ధనికుల పిల్లలను టార్గెట్గా చేసుకొని డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి కొనుగోలు చేసి చెన్నైలోని విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంలో మొహమ్మద్ జియాముజిన్లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు కోర్టుకు వెల్లడించారు. మనీ ట్రాన్సాక్షన్స్ కోసం జీపే, ఫోన్పే వంటి యాప్స్ వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా డిసెంబర్ 3న డ్రగ్స్ సిండికేట్లో కీలక సభ్యులైన జీదాన్ జుబిన్ని అరెస్ట్ చేసి పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ కొడుకు అలీ ఖాన్ తుగ్లక్ పేరు బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో మన్సూర్ తనయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తుగ్లక్ను దాదాపు 12 గంటల పాటు విచారించగా మరికొంతమంది పేర్లు బయటకు వచ్చినట్లు సమాచారం. దీంతో తుగ్లక్తో పాటు మరో 9 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఇక నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లియో మూవీలో విలన్గా నటించాడు మన్సూర్. ఈ మూవీలో హీరోయిన్గా నటించిన త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. మన్సూర్ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమై తీవ్రంగా విమర్శించింది. అయితే మన్సూర్ అలీ ఖాన్కి వివాదాలు కొత్తేమి కాదు. ఓ నటిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించారు. 2012లో ఆస్తి లావాదేవీలకు సంబంధించి బెదిరింపులపై మన్సూర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2021లో కోవిడ్ గురించి తప్పుడు వార్తలను వైరల్ చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారంలో తుగ్లక్ అరెస్ట్ కావడం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీలోని నేప్ సరాయ్లో ఒకే కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు వారి కూతురు కూడా కిరాతకంగా హత్యకు గురైన సంగతి తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటన సెన్సేషన్గా మారింది. అయితే వారిని ఎవరు చంపారో విచారణ చేయగా ఈ కేసులో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ బయటపడింది. తాను వాకింగ్కు వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో తల్లి, సోదరి, తండ్రి రక్తపు మడుగులో ఉన్నారని, ఎవరో దారుణంగా హత్య చేశారని కొడుకు అర్జున్ తెలిపాడు. దీంతో పోలీసులు దృష్టి పెట్టి విచారణ జరపగా షాకింగ్ న్యూస్ తెలిసింది. ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు పోలీసుల అనుమానాన్ని నిజం చేశాయి. ఇంతకీ పోలీసుల అనుమానం ఎవరిపై? హత్య చేసింది ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ కేసులో అసలు నిందితుడు, హంతకుడు ఎవరో కాదు, తన అమ్మ, నాన్న, అక్కని చంపారని దొంగ ఏడుపు ఏడ్చిన కన్న కొడుకు అర్జునే. తన తల్లిదండ్రులను, అక్కని దారుణంగా హత్య చేసి నంగనాచి డ్రామా ఆడాడు. ఇతడి గుట్టును పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే ఛేదించారు. అసలేం జరిగింది? అర్జున్ ఎందుకు తన సొంత కుటుంబాన్ని దారుణంగా హత్య చేశాడు? పూర్తి వివరాల్లోకి వెళ్తే న్యూఢిల్లీలోని నెప్ సరాయ్కి చెందిన రాజేష్ కుమార్, భార్య కోమల్ దంపతులకు 2 పిల్లలు, కూతురు కవిత, కొడుకు అర్జున్ తన్వర్. ఇక డిసెంబర్ 4న రాజేష్ కోమల్ల పెళ్లి రోజు. అదే రోజు అంటే బుధవారం తెల్లవారుజామున రాజేష్, కోమల్, కవితలు ఇంట్లో కత్తిపోట్లతో రక్తపు మడుగులో దారుణంగా చనిపోయి కనిపించారు. మార్నింగ్ వాక్కు వెళ్ళిన కొడుకు అర్జున్ తిరిగి వచ్చేసరికి ఇంటి మొదటి అంతస్తులో రాజేష్ డెడ్ బాడీ, గ్రౌండ్ ఫ్లోర్లో కోమల్, కవితల డెడ్ బాడీలు కనిపించాయి. దీంతో అర్జున్ భయంతో కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారొచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇది అందరికీ తెలిసిన కథ. కానీ అసలు విషయం ఏంటంటే అర్జున్ చదువులో వీక్, అంతగా రాణించేవాడు కాదు. దీంతో తండ్రి ఎప్పుడూ అతన్ని తిడుతుండేవాడు. ఈ క్రమంలో తండ్రిపై ద్వేషం పెంచుకున్నాడు అర్జున్. తండ్రి తిడుతున్న సమయంలో అమ్మ, అక్క కూడా తనకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కారు. దీంతో అర్జున్లో ద్వేషం మరింత పెరిగింది. పైగా ఆస్తి మొత్తం అక్కకే రాసిస్తానని తండ్రి చెప్పడంతో అర్జున్ జీర్ణించుకోలేకపోయాడు. తాను ఒంటరి వాడినని చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవాడు. ఇక తన ఫ్యామిలీని చంపే సైకోగా మారిపోయాడు. ప్లాన్ ప్రకారం మొదట తన అక్క నిద్రలో ఉండంగా ఆమె గొంతు నిలిమి హత్య చేశాడు. ఆ తర్వాత మేడ మీదకు వెళ్ళి తల్లిదండ్రులను కూడా కత్తితో గొంతు కోసి చంపాడు. బుధవారం ఉదయం రక్తంతో తడిసిన తన దుస్తులను, హత్యకు వాడిన కత్తిని
బ్యాగ్లో జిమ్ సెంటర్కు తీసుకెళ్లి అక్కడే వాటిని పడేశాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రక్తపు మరకలని శుభ్రం చేసి ఇతర ఆధారాలు లేకుండా చేశాడు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అర్జున్ మాటల్లో తడబాటుని గుర్తించి అనుమానంతో తమదైన శైలిలో ప్రశ్నించి తగిన విచారణ చేశారు. దాంతో అసలు విషయం బయటపడింది. హంతకుడు అర్జునే అని తెలిసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఎంత దారుణం! ఇలా తనని అర్థం చేసుకోలేదని ఓ కొడుకు సైకోలా మారి తన సొంత కుటుంబాన్నే దారుణంగా చంపుకున్నాడు. ఒంటరివాడయి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. నిరుద్యోగులని టార్గెట్ చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్ళు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశ చూపిస్తున్నారు. లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత మోసం చేస్తున్నారు. ప్రశ్నిస్తే హింసలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో దారుణాతి దారుణం జరిగింది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పైశాచికంగా ప్రవర్తించింది. ఆ ప్రవర్తన తాజాగా బయటపడింది. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పారు. భారీగా డబ్బులు తీసుకున్నారు. నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా దారుణంగా హింసించారు కూడా. ఇంతకీ అసలు ఏం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ బసవ రమణ దారుణానికి పాల్పడ్డాడు. బాధితుల పట్ల పశువులా ప్రవర్తించాడు. ఘోరంగా హింసించాడు. మొదట ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపాడు. నిరుద్యోగుల నుంచి ఏకంగా 5 లక్షల నుంచి 10 లక్షల దాకా డబ్బులు తీసుకున్నాడు బసవ రమణ. ఆ తర్వాత వారిని మోసం చేసినట్టు రమణపై ఆరోపణలు వచ్చాయి. నిరుద్యోగుల నుంచి తీసుకున్న ఆ డబ్బును జల్సాలకు రమణ ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. డబ్బు చెల్లించినప్పటికీ ఉద్యోగాల గురించి సమాచారం లేకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో తమ ఉద్యోగాల గురించి అడిగారు. అలా అడిగినందుకే రమణ రెచ్చిపోయాడు. బాధితుల కుటుంబ సభ్యులను దారంగా తిడుతూ బెల్ట్తో చితకబాదాడు. అంతటితో ఆ నీచుడు సరిపెట్టుకోలేదు. ఆ తర్వాత ఓ వైరు తీసుకొని బాధితులలో ఒకరిని గొడ్డులా బాదాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో బయటపడింది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తగిన విచారణ జరిపి నిందితుడిని ఖచ్చితంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ దారుణమైన ఘటన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దేశ ప్రజలకు తప్పకుండా ఉండాల్సిన 2 కార్డుల్లో ఒకటి ఆధార్ కాగా మరొకటి పాన్ కార్డు. కేంద్ర ప్రభుత్వం తాజాగా సరికొత్త పాన్ కార్డును అందుబాటులోకి తీసుకురాబోతోంది. అందులో భాగంగానే పాన్ 2.0 ప్రాజెక్టు ప్రారంభించింది. ఆర్థిక అవకతవకలు, సమాచార దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు కొత్త పాన్ కార్డును పరిచయం చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్గా అప్గ్రేడ్ జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కొత్త పాన్ కార్డులు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో క్యూఆర్ కోడ్ కలిగి ఉంటాయి. కొత్త పాన్ కార్డులో ప్రధాన ఆకర్షణ క్యూఆర్ కోడ్. ప్రస్తుత పాన్ కార్డుదారులు కొత్త పాన్ కార్డులు ఎలా పొందాలనే సందేహం ఎక్కువ మంది నుంచి వస్తోంది. అది ఎలాగో చూద్దాం. ఒకసారి ఆదాయపు పన్ను విభాగం రికార్డులో అడ్రస్ అప్డేట్ చేయగానే క్యూఆర్ కోడ్ కలిగిన ఈ పాన్ను పన్ను చెల్లింపుదారు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి పంపుతారు. 50 రూపాయలు ఫీజు చెల్లించి పాన్ కార్డును ప్రింట్ తీసుకోవచ్చు. సాధారణంగా పాన్ కార్డుపై ఎక్కడా చిరునామా ఉండదు. దీంతో చాలామంది చిరునామాలను అప్డేట్ చేయకుండా వదిలేస్తారు. పాన్ కార్డుపై చిరునామా లేనప్పటికీ ఆదాయపు పన్ను రికార్డుల్లో ప్రస్తుత చిరునామాను ఇవ్వాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక సంస్థలు పన్ను వర్గాలతో సంప్రదింపులు చేయడానికి సరైన చిరునామా ఉపయోగపడుతుంది. ముఖ్యమైన సమాచారాన్ని సకాలంలో పొందడానికి పాన్తో తాజా చిరునామాను అప్డేట్ చేస్తే మంచిదంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రకారం పాన్ కార్డుదారులు తమ చిరునామాను ఉచితంగా మార్పు చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను రికార్డుల్లో చిరునామాను అప్డేట్ చేసేందుకు ఆధార్ నుంచి సమాచారాన్ని తీసుకుంటారు. ఆధార్తో పాన్ కార్డును అనుసంధానం చేసుకున్న వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. తద్వారా ఆధార్ ప్రకారం పాన్ డేటాబేస్లో అడ్రస్ మార్చుకోవచ్చు. పాన్ 2.0 పొందాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డులతో పాటు యుటిలిటీ బిల్లులు, బ్యాంక్ స్టేట్మెంట్లు లేదంటే అడ్రస్ ప్రూఫ్ అందించాల్సి ఉంటుంది. ముందుగా NSDL వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. మీ పాన్, ఆధార్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి. అవసరమైన సమాచారాన్ని అందించాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్కు ఒక OTP వస్తుంది. 10 నిమిషాలు మాత్రమే ఆ OTP చెల్లుబాటు అవుతుంది. కండిషన్స్ను యాక్సెప్ట్ చేసి కార్డుకు అవసరమైన పేమెంట్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి కావడానికి సుమారు ఒక అరగంట సమయం పట్టొచ్చు. మీ పేమెంట్ కంప్లీట్ కాగానే మీ పాన్ వెంటనే మెయిల్కి వచ్చేస్తుంది.
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పాన్ రికార్డుల ప్రకారం అందుబాటులో ఉన్న ఈమెయిల్కు మాత్రమే ఈ పాన్ వస్తుంది. ఇలా కొత్త పాన్ కార్డును ఈజీగా మీరు పొందొచ్చు.